గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ సేవల విషయంలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. పలు జిల్లాల నుంచి చికిత్స కోసం వచ్చే రోగులకు స్కానింగ్ కోసం రోజులు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. చికిత్స పొందిన కొందరు రోగులకు వారం రోజుల తరువాత స్కానింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపినప్పటికీ స్కానింగ్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని బాధితులు వాపోతున్నారు. స్కానింగ్ కోసం ప్రతిరోజు వందలాది మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నప్పటికీ క్రమబద్ధమైన విధానంలో కాకుండా డబ్బులు చెల్లించిన వారికి మాత్రమే ముందుగా అవకాశం కల్పిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ రోగులు గంటల తరబడి, కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా పారదర్శకంగా వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే గురువారం రాశారు ఎంఆర్ఐ స్కానింగ్. గురువారం మిషన్ పనిచేయలేదని చెప్పేసి మళ్ళా ఈరోజు అంటే సోమవారం 8 to 10 వరకు టైం ఇచ్చారు. ఇప్పుడు 11 అవుతుంది. మరి ఇంతవరకు మాకేం స్పందన లేదు. దయచేసి అధికారులు మాకు సహాయం చేయగలరని నేను కోరుతున్నాను. ఎందుకని అడిగితేనే దీని ప్రకారం పంపిస్తున్నామని చెప్తున్నారు. ఆ నెంబర్ వాళ్ళందరూ ముందు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. వాడు ఇష్టం వచ్చినాక మాట్లాడి వరకు వచ్చినా ముందు ఎందుకు గురువారం రాశారు. ఆ రోజు ఫోన్ చేసినట్టు వాళ్ళకి రాశారు. 8 గంటల వచ్చాను. వస్తే మాకంటే వెనక వచ్చిన ముందు పంపిస్తున్నారు, కానీ నన్ను మాత్రం పంపేయండి, వెయిట్ చేయండి 2 వరకు అని చెప్తున్నారు. అది ప్రాబ్లం. మా మిస్సెస్కి తలని వస్తుందని చూపిస్తే ఎంఆర్ఐ స్కానింగ్ రాశారు. శుక్రవారం రోజు చూపిస్తే ఈ రోజున 8 గంటల ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తూ ఉన్నారు. 11:30 ఆ టైం అవుతుంది. అయినా కానీ ఎంఆర్ఐ స్కానింగ్ అనేది ఒక క్యూ పద్ధతిలో తీయలేదు. తెలిసిన వాళ్ళు, రికమెండ్ చేసిన వాళ్ళ బట్టి, వాళ్ళ టైఅప్ లో ఉన్న డాటాను బట్టి అలా చేస్తున్నారు. కానీ పేషెంట్ పరిస్థితి ఏంది, ఇంకో పేషెంట్ పరిస్థితి ఏంటి అనేది కూడా గమనించుకోకుండా ఎమర్జెన్సీ కేసులు వస్తే ముందొత్తున ఇవ్వాలి. ఆ ఎమర్జెన్సీ కేసు కూడా తీయకోకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు కదా అవి డబ్బులు ఆశిస్తున్నారు కాబట్టి ముందొత్తున తీసి మిగిలిన క్యూ పద్ధతి కూడా మర్చిపోయి తెస్తున్నారు. అది కూడా కొంచెం గమనించుకుని అలాంటి వాళ్ళ కూడా మార్చి సకాలంలో దీనికి అందుబాటులో ఉండి ఇది ట్రీట్మెంట్ కూడా సక్రమంగా జరిగేటట్టు చేయాల్సిందిగా. ఎంఆర్ఐ స్కానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై సంబంధిత ఉన్నత అధికారులు వెంటనే దృష్టి సారించి సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.